ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, మన ఛానల్లోని రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే అవుతున్నాయి. మీరు అడిగిన హర్రర్, నాకు పలానా హర్రర్ ఇష్టం అండి, దీని గురించి ఏదైనా ఒక చక్కటి స్టోరీ చెప్పండి అని అంటే రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని నేను స్టోరీగా ఇక్కడ కుక్ చేసి ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా షేర్ చేసుకోవాలి కదా. నాతో షేర్ చేయాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. లేదా అక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటున్న వారు పైన నేను ఇస్తున్నాను చూడండి, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎస్ఆర్కే స్పేస్ తెలుగు స్పేస్ టిప్స్ అని ఉంది కదా. ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి అలా గనక మీరు సెర్చ్ బటన్ లోకి వచ్చి క్లిక్ చేసినట్లయితే నా ప్రొఫైల్ పిక్ అయితే ఓపెన్ అవుతుంది. లోపలికి వెళ్ళినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు మెసేజ్ అయితే పెట్టవచ్చు. ఓకేనా? మరి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చేసేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి మీ వాట్సాప్లోని, ఇంకా అలాగే స్టేటస్లోని. మీ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్ లోనైతే షేర్ చేయండి. ఖచ్చితంగా ఎవరో ఒకరైనా చూస్తారు కదా, వ్యూవర్షిప్ పెరుగుతుందండి. మీ చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వీరాభిమానులందరూ కూడాను షేర్ అయితే చేయండి. మరి ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఈ రోజు వీడియో మన రిక్వెస్ట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని అంటే, రవీంద్ర రెడ్డి బ్రదర్ అయితే పంపించారు. ఏంటి అని అంటే, ముందు తను ఒక తాంత్రికుడు అయ్యుండి ఆ తర్వాత తను చనిపోయిన తర్వాత తన లైఫ్ ఎలా ఉంటుంది, ఏమై ఉంటుంది అనే దాని గురించి ఏదైనా ఒక చక్కటి స్టోరీ గురించి అయితే అడిగారు. మరి దానికి సంబంధించి ఒక చక్కటి స్టోరీని అయితే మనం వినేద్దాము. అయితే రాత్రి 2:30 అలాగా అయితే అవుతుంది. డాక్టర్ సునీత తన రూమ్ లోనైతే పడుకొని ఉంది. వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టరే. తను ఏంటి అని అంటే ఒక న్యూరాలజిస్ట్ అనమాట. అప్పుడు ఆ సమయంలోని తను ఏదో పని మీద, అంటే ఆపరేషన్ చేయవలసి వచ్చి తను హాస్పిటల్కి అయితే వెళ్ళాడు. అయితే సడన్ గా తనకి ఏంటనంటే పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. తను అప్పుడు ప్రెగ్నెంట్. పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. పెయిన్స్ స్టార్ట్ అయ్యేసరికి తను కూడా డాక్టరే కాబట్టి, లోకి గైనకాలజిస్ట్ కాబట్టి తను ఏంటనంటే ఇంకా మెల్లగా ఫోన్ చేసింది వాళ్ళ హస్బెండ్ కి. ఈలోగా తను ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాడు, ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. ఈలోగా అక్కడ ఉన్న నర్స్ కి ఫోన్ చేసి తను బయటకు వస్తే చెప్పు, నాకు పెయిన్స్ వస్తున్నాయి, నేను మన హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పు అని చెప్పేసి పెట్టేసింది. మిగతా మెయిట్స్ ని పిలిచింది, కార్ డ్రైవర్ ని, ఇంకా అలాగే వంట చేసే ఆమెని. ఇలా పెయిన్స్ వస్తున్నాయి, మనం హాస్పిటల్కి వెళ్దాము అని అంటే వాళ్ళు తీసుకొని తన కార్లోనే వెళ్లారు. అయితే నైట్ టైము, పైగా జోరున వర్షం అయితే పడుతుంది. అంతేకాకుండా వాళ్ళు వెళ్తున్న ప్రతి చోట కూడా అవాంతరాలే. ఒక దగ్గర ఏమో చెట్టు పడిపోయింది. అది ఆ రోడ్డు కాకుండా మరో రోడ్డు వైపు డైవర్షన్ తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడేమో ట్రాఫిక్ జామ్. మరో ఇంకో వైపు వెళ్ళి మొత్తానికైతే హాస్పిటల్ వరకు చేరుకున్నారు. ఈలోగా తనకి పెయిన్స్ చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. బేబీ హెడ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం కిందకైతే వచ్చేస్తుంది అనమాట. ఆవిడ తట్టుకోలేకపోతుంది, భయం వేస్తుంది. తనకు తెలుస్తుంది, ఆల్రెడీ గైనిక్ కదా, ఆ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. అప్పటికే ఉమ్మనీరు కూడా చాలా పోయింది. ఇంకా స్ట్రక్చర్ తీసుకొచ్చారు. ఎక్కించి తీసుకువెళ్తుంటే దూరంగాను నక్కలైతే అరుస్తూ ఉన్నాయి. ఇంకా తను అలానే హాస్పిటల్లోకి తీసుకువెళ్లారు. ఆపరేషన్ లేకుండానే ఈజీగా బేబీ అయితే బయటికి వస్తాడు అని అనుకున్నారు. అయితే అప్పటికే కొంచెం తల కనిపిస్తుంది కదా, సరే వీళ్ళు పుష్ చేయండి మేడం, వచ్చేస్తుంది బేబీ వస్తుంది అని అంటూ ఉంటే కొంచెం వరకు వచ్చింది బేబీ. ఆ తర్వాత ఈ భుజాల దగ్గర అడ్డేస్తే అది చాలా కష్టం అనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ బేబీ హెడ్ ని పట్టి లాగుతారు గట్టిగాను. మరి అదే జాగ్రత్తగా చేసి లాగారు. అది మదర్ కి చాలా ఇబ్బందికరం. అయితే అలానే తనకి పాపం సూచెస్ పడ్డాయి. ఇంకా అలాగే ఆ బేబీకి తీసేటప్పుడు తనకి తల మీద ఘాట్లలాగా పడ్డాయి.
బేబీ ఎటువంటి ఇబ్బంది లేకుండాను చక్కగానైతే వచ్చేసాడు. ఇట్స్ ఏ బాయ్. అయితే చూస్తే చాలా తెల్లగా బాగున్నాడు అబ్బాయి అంతా. కానీ చెవులు మటుకు ఏంటో తెల్లగా ఉన్న అబ్బాయికి చెవులు కొంచెం డార్క్ కలర్ లోనైతే కనిపిస్తున్నాయి. అంటే మరీ నలుపేం కాదు, డార్క్ కలర్ లో కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీప్ మీద వెనకాతల రైట్ సైడ్ ఒక పెద్ద పుట్టుమచ్చ అయితే కనిపించింది. వాళ్ళందరూ హ్యాపీ అన్నమాట. ఇవన్నీ చూసింది సునీత కూడాను. వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈలోగా వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. ఇద్దరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. వాళ్ళు ఏంటి అని అంటే అప్పటికి వాళ్ళ మ్యారేజ్ అయ్యి 7 years అయితే దాటిపోయింది. వాళ్ళు ఎప్పటి నుంచో పాపం ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళకి తన కన్సీవ్ అవ్వలేకపోయింది. ఆ తర్వాతే ఇలా అన్నమాట. అయితే వాళ్ళు చాలా హ్యాపీ. ఒక చక్కటి పేరు అయితే పెట్టారు, వినీత్ అని. మోహన్ ఇంకా అలాగే సునీత చాలా హ్యాపీ. వాళ్ళ లైఫ్ చక్కగా అలాగా మూవ్ ఆన్ అవుతుంది. వినీత్ చాలా షార్ప్. ఎలా అంటే ఒకసారి ఏదైనా చూశాడు అని అంటే అది తొందరగానైతే గ్రాస్ప్ చేసుకుంటాడు, పట్టేస్తాడు. తను అంత షార్ప్ ఉండడం వీళ్ళకి ఏం పెద్దగా అనిపించలేదు. ఎందుకనంటే ఇద్దరు కూడా తెలివైన వాళ్లే, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా తెలివైన వాళ్లే. సో ఆటోమేటిక్ గా తనకి కూడా ఆ పవర్ వస్తుంది కదా, ఐక్యూ పవర్ అని చెప్పేసి అనుకుంటేవారు వీళ్ళు. అలాగే వినీత్ ఏంటి అని అంటే కొంచెం క్రూయల్ గా కూడా ఉండేవాడు. ఏంటి అంటే ఏదైనా ఇప్పుడు పెట్టి ఇంట్లోని పెంచుతూ ఉంటే దానికి ఏదో ఒకటి చేయడం, కొట్టడం అలాంటివి అయితే చేస్తూ ఉండేవాడు. చిన్న పిల్లవాడు కదా అని ఇగ్నోర్ చేస్తూ ఉండేవారు వీళ్ళు. సో అలానే కంటిన్యూ అయింది. సార్ ఏమైంది, ఇంకా వినీత్ కి 10 years అయితే వచ్చేసాయి. నాకు గ్రాండ్ గా పార్టీ చెయ్యండి, నా బర్త్డే పార్టీ అని అడిగితే సరే అని చెప్పేసి ఓకే అని చెప్పి వీళ్ళు పార్టీ చేసేసారు. అంతా అయిపోయింది. నైట్ 10 అలా అవుతుంది. ఇంకా కొంతమంది ఉన్నారు. డాక్టర్స్ ఎలా అంటే వాళ్ళ పనులన్నీ కూడా ముగించుకొని వచ్చేసరికి లేట్ అవుతుంది. సో అలానే వీళ్ళ ఇన్విటేషన్ ని కాదనకుండా వీళ్ళు పార్టీకి అయితే వచ్చారు. ఆ టైంలోని వచ్చారు, కొంతమంది ఉన్నారు ఇంకాను. ఈలోగా సునీతకి కాల్ అయితే వచ్చింది వాళ్ళ హాస్పిటల్ నుంచి. మేడం అర్జెంట్ గా మీరు హాస్పిటల్ కి రండి, కాలంగాను మనం ట్రీట్ చేస్తున్న ఆవిడ డెలివరీకి అయితే వచ్చారు, స్కాన్ చేసి చూస్తే బేబీ అడ్డం తిరిగి ఉంది, మీరు అర్జెంట్ గా రండి మేడం, ఇక్కడ ఎవ్వరు లేరు అని కాల్ అయితే చేసింది హెడ్ నర్స్. చేసేసరికి సరే నేను ఏదో రకంగా వస్తాను అని చెప్పింది. ఈలోగా అప్పటికే 11 అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. సరే మోహన్ నువ్వు మిగతా వాళ్ళని చూసుకోవా, నాకు ఇలా అర్జెంట్ కాలు వెళ్ళాలి అని అంటే ఓకే క్యారీ ఆన్ అని చెప్పేశాడు. తనేమో తన కార్ తీసుకొని, అంటే అందరు బిజీగా ఉన్నారు ఇంకెందుకు వాళ్ళని వీళ్ళని వెళ్ళడం అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది, తన కార్ తీసుకొని స్టార్ట్ అయిపోయింది. ఇంకొక ½ an hour లోని మోహన్ కి అయితే కాల్ వచ్చిందనమాట. సార్ డాక్టర్ సునీత మీ వైఫేనా అని చెప్పేసి, హూ ఆర్ యూ అని అంటున్నాడు. అంటే సార్ నేను పోలీస్ ఆఫీసర్ని, ఇలాగా మన జంక్షన్ దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయింది, మేడము సిగ్నల్ ఇంకా పడకముందే అక్కడ ఎవరు లేరు, నైట్ టైం కదా, తను ఫాస్ట్ గానైతే మూవ్ చేశారు కార్ని, ఆ టైంలో అటుపక్క నుంచి ట్రక్ వచ్చి గుద్దేసింది సార్, స్పాట్ డెడ్ అయిపోయారు అని. అంతే, ఇతనికి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఏం జరుగుతుంది, సడన్ గా వెళ్తానంది, ఇప్పటి వరకు పార్టీలో బాగా ఎంజాయ్ చేసిన ఆవిడ అలా అయిపోయింది అని అంటే ఎవరికైనా ఇది కదండి. వెంటనే పిల్లాడిని తీసుకొని ఆ టైంలోనే వెళ్ళాడు, అంతా అయిపోయింది, చనిపోయింది ఆవిడ. వీడికి 10 years కరెక్ట్గా తల్లి అయితే చనిపోయింది. ఇంట్లోనేంటంటే అన్ని అవకతవకలు అయిపోతాయి కదండి. ఇప్పుడు ఆడ మనిషి ఉంటే తను జాబ్ చేయనివ్వండి, జాబ్ చేయకపోయినా కూడాను ఇంటినైతే నెట్టుకు వస్తుంది. మగ మనిషి అలా చేయలేడు కదా. మంది దానికి తోడు తనకి వర్క్ స్ట్రెస్ ఎక్కువగానైతే ఉండేది. సో తను తాగుడు మెల్లగా అలవాటు చేసుకున్నాడు. అలవాటు చేసుకొని ఇంట్లోని బయటన చేయలేకపోతూ ఉండేవాడు. కరెక్ట్గా ఒక 2 years అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఉంటారు కదా వీళ్ళ తాలూకు వాళ్ళు అందరూ, ఎందుకు మోహన్ అలాగా ఇబ్బంది పడి వాడిని ఇబ్బంది పెడుతున్నావు, వాడు ఏంటంటే అమ్మ చనిపోయిన దగ్గర నుంచి సింగిల్ గా ఉండడం, ఎవరు ఉండకుండా తన రూమ్ లో తను ఒక్కడే ఉండిపోవడం, ఎక్కువ శాతం తన రూమ్ లో ఒక్కడే స్పెండ్ చేయడం, ఏదో తినడానికి తాగడానికి రమ్మంటే
వెళ్ళడం, లేకపోతే రూమ్లోకి తెచ్చిమని ఆయాకి చెప్పడం, ఇలా అయితే చేస్తున్నాడు అనమాట. అదంతా గమనించారు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్. ఇంకా చూసి ఇంకెలా లాభం లేదు, వినీత్ కోసమైనా నువ్వు రెండో పెళ్లి చేసుకో అని చెప్పేసి బలవంతం చేయడంతో ఇంకా వాళ్ళ కొలీగే ఒక ఆవిడ బాగా వీళ్ళకి పరిచయం అనమాట. తను కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు, లేట్. సో ఆవిడైతే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఆ మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. కానీ అక్కడి నుంచి ఏంటి అని అంటే సపరేట్ అయిపోయింది. తన లైఫ్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. తను ఏంటో ఇంకా డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోయాడు. కంప్లీట్ గా తను సింగిల్ అయిపోయాడు అనమాట. అన్ని రకాలుగా అన్ని వస్తాయి, అన్ని తన దగ్గరికి అయితే వస్తాయి. కాకపోతే తండ్రి కనిపించడు. ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ తనకి కనిపిస్తాడు, హాయ్ హలో అనేస్తాడు, తిన్నావా అంటాడు, అంతే అయిపోయింది అనమాట. ఎక్కడికైనా వెళ్దామనో లేదంటే ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి అని ఏం లేదు. మారిపోయింది, తన లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది. ఏంటో ఆలోచిస్తూ ఉండేవాడు. 16 years వచ్చాయి కరెక్ట్గానే. అప్పటికి ఇంకా 4 years అయితే కంప్లీట్ అయిపోయి 16లోకి వచ్చాడు. ఆ రోజు బర్త్డే పార్టీ చేద్దాము, వాడిని అలా వదిలేయొద్దు అని చెప్పేసి విశాలాక్షి అయితే అంది. అప్పటికి విశాలాక్షికి ఒక పాప అయితే పుట్టిందనమాట. తనకు ఒక 2 years. దీనికి చేస్తున్నాం కదా, వాడికి కూడా చేద్దాము, ఎందుకు అలా అనుకోవడం, వాళ్ళ అమ్మగారు చనిపోయారని చెప్పి నువ్వు అలా చేయకూడదు కదా అని మోహన్కి అయితే చెప్పింది. చెప్పి మొత్తానికి ఆ రోజు గ్రాండ్ గానైతే పార్టీ పెట్టారు. మళ్ళీని పెట్టారు. పార్టీ అయితే ఫినిష్ అయిపోయింది. రోజు నైట్ వీళ్ళిద్దరు విశాలాక్షి ఇంకా అలాగే మోహన్ ఒక మ్యారేజ్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంది. సో వీళ్ళు ఏం చేశారు అని అంటే ఆ పాపని తీసుకొని వీళ్ళైతే తనకి చెప్పేసి జాగ్రత్తగా ఉండు, పడుకో అని చెప్పేసి వెళ్ళిపోయారు. తిను ఒక్కడే తన రూమ్ లోనైతే పడుకున్నాడు అనమాట. ఏం జరిగిందో తెలీదు. చిన్న గ్లిడ్జ్ వచ్చి ఎలక్ట్రిసిటీ దగ్గర ఏదో కాలిపోయి తన రూమ్ లోని ఫైర్ అయితే అంటుకుంది. పాపం అరుస్తున్నాడు, బయటికి రావడానికి ట్రై చేస్తున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. లాక్ దాని అంతటా అదే ఎలా పడిపోయిందో తెలియదు దీనికి. తను కంప్లీట్ గా ఎలా అంటే ఒక రూమ్ లోని బంధించబడి ఉన్నట్టుగా అయిపోయాడు అనమాట. పానిక్ అయిపోతున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు. ఆ సమయంలో తనకేవో తన బుర్రలోని ఏదో జరిగింది, సమ్ మిరాకిల్, ఏవో మంత్రాల్లాగా వినిపిస్తున్నాయి తనకి. అంతేకాకుండా తను ఏదో ఒక గృహలో ఉన్నట్టుగానైతే ఫీల్ అవుతున్నాడు. అయిపోయి అరుస్తున్న వినీత్ తన బ్రెయిన్ లో ఏదో మంత్రం రిపీట్ అవుతుంది కదా, ఆ మంత్రాన్ని చెప్తూ ఇలా అయితే అన్నాడు తలుపుని. అనేసరికి తలుపు నార్మల్ గా ఓపెన్ అయిపోయింది. తను బయటకు అయితే వచ్చేసాడు. గట్టిగా అరుస్తూ మెయిట్స్ ని అయితే పిలిచాడు. ఇలాగా కరెంట్ ఇదయింది అనేసరికి ఈ లోపు మిగతా వాళ్ళు కూడా వచ్చారు. అంతా కూడాను బ్లింకింగ్ అంతా అవుతుంది. వెంటనే మెయిన్ ఆఫ్ చేశారు. అన్ని నార్మల్ అయిపోయి ఏంటనంటే తన బ్రెయిన్ ఏదో కరెంట్ షాక్ కొడితే ఎలాగ ఉంటుంది అలా అయితే బ్రెయిన్ లో మెరుపులు మెరుస్తున్నాయి అన్నమాట. మెరుపులు మెరుస్తున్నాయి. తనకి ఏంటేంటో గుర్తుకొస్తున్నాయి కొంచెం కొంచెంగా. ఏంటనంటే ఇప్పుడు ఏదైనా ఒక లైట్ ఫ్లిక్కర్ అవుతూ ఉంటే ఎలాగా ఉంటుందో అలాగా ఒక్కసారిగా ఆగిపోతుంది బ్రెయిన్, మళ్ళీ ఒక్కసారిగా రీస్టార్ట్ అవుతుంది. ఏవేవో మంత్రాలు వస్తున్నాయి ఆ బ్రెయిన్ లో నుంచి, వినబడుతున్నాయి తన చెవుల్లోకి. తను ఎప్పుడో అంటున్నట్టుగానైతే అనిపిస్తుంది, కానీ తనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలియట్లేదు. ఇంకా అక్కడి నుంచి వినీత్ లైఫ్ స్టైల్ అంతా మారిపోయిందనమాట. ఎలా అంటే మెల్లగా తను ఈ మంత్రాల గురించి, తంత్రాల గురించి, వీటి గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు. కొన్ని బుక్స్ ద్వారా, కొన్ని దీని గురించి ఎవరైనా ఏదైనా కల్ట్ ఉందేమో ఇవన్నీ కూడా సెర్చ్ చేయడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా తను ఆ వేలోనైతే వెళ్ళడం మొదలు పెట్టాడు. ఆ పాత్లోని వెళ్తున్నాడు. కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, ఎలాగా వాళ్ళు ఎవరు ఇంట్లోనెవరు ఉండరు, తినొక్కడే ఉంటాడు సింగిల్ గా. ఉండేటప్పుడు తను ఆ మంత్రాలని చాంట్ చేయడం, ఇంకా సాధన చేయడం మొదలు పెట్టాడు. ఓ పక్కన స్టడీస్ అవుతున్నాయి. స్టడీస్ ఎలా అవుతున్నాయో తనకే తెలీదు. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేస్తున్నాడు, గోల్డ్ మెడల్ వస్తుంది, అన్ని కూడా సక్సెస్ అయిపోతున్నాడు, అన్నిట్లో కూడా సక్సెస్ వస్తుంది. ఓ పక్క నుంచి వాళ్ళ నాన్న నా తర్వాత ఇంట్లోని ఇంకా వీడే ఇంకా పైకి తీసుకొస్తాడు మా ఇంటిని, అది ఇది అని చెప్పేసి గర్వపడుతున్నాడు. కానీ అవేమి కూడా తన బ్రెయిన్ లోకి అయితే వెళ్ళట్లేదు.
తనకి ఎంతసేపు ఆ మంత్రాలు, ఆ చాంటింగ్ ఇదే రిపీటెడ్ గానైతే ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ దొరికితే తను తన రూమ్ లోనే కూర్చొని అదే రిపీట్ చేస్తూ ఉంటాడు. ఇక చాంట్ చేస్తునేటప్పుడు ఒక అమ్మాయి ఫేస్ కనిపించిన రోజు, అదే నైట్ పడుకునేటప్పుడు లేదంటే మంత్రం చాంట్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఫేస్ ఒక్కసారిగా కనిపించడం, మెరుపులాగా మళ్ళీ మాయమైపోవడం. అలా అమ్మాయి కనిపించినప్పుడల్లా కూడాను తనకి ఏంటో తెలియని ఆందోళన, తన హార్ట్ రేట్ పెరిగిపోతుంది, మళ్ళీ అలానే కామ్ డౌన్ అవుతుంది. అంతేకాకుండా ఎవరా అమ్మాయి, ఎందుకు అలా కనిపిస్తుంది, ఏంటి, నాకు అమ్మాయికి రిలేషన్ ఏంటి, అలా 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 ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇలా కొంతకాలం అయితే గడిచిపోయింది. తను డాక్టర్ కంప్లీట్ చేసేయడం, ఒక పెద్ద హాస్పిటల్లోని న్యూరో సర్జన్ గానైతే తను అపాయింట్ అయ్యాడు. తను అక్కడైతే చేస్తున్నాడు. ఇంట్లో నీకు పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అని తండ్రి అంటున్నాడు, మోహన్ అంటున్నాడు. కానీ పెళ్లి మీద తన ధ్యాస అయితే లేదు. ఏవేవో నేర్చుకున్నాడు, చాలా మంత్రాలు, మంచి స్టేజ్కి అయితే వెళ్ళిపోయాడు. తను ఎవరికి సర్జరీ చేసినా కూడాను అక్కడ మిరాకిలే జరుగుతుంది. ఏంటి అని అంటే, చనిపోతాడు అని బెడ్ ఎక్కిన ఆ పేషెంట్ బ్రతికిపోతున్నాడు. తను ఆపరేషన్ చేసే ప్రతి పేషెంట్ కూడా బ్రతుకుతాడని అందరికీ తెలుసు. తన హస్తవాస మంచిదని చెప్పేసి తను ఏం చేస్తాడో తెలీదు, చనిపోయిన వాళ్ళని కూడాను బతికించేస్తాడు, సంజీవిని లాంటి వాడు, అలా ఇలా అని పొగటలైతే పొగిడేవారు. అంతేకాకుండా వరల్డ్ ఫేమస్ అయిపోయాడు అనమాట. ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు, వస్తున్నాడు. కానీ తన మైండ్ లో మటుకు కంటిన్యూస్ గా ఆ అమ్మాయి అయితే రన్ అవుతుంది. అలాగా తన కెరియర్ లోని చాలా సక్సెస్ అయితే చూశాడు. అన్ని దేశాలు కూడా వెళ్తున్నాడు. అక్కడ కూడాను చాలా ఈజీగా అన్నమాట. తన చెయ్యి పెడితే చాలు ఇంకా పేషెంట్ బతుకుతాడు అని నమ్మకం అన్నమాట అందరికీ. అలానే జరుగుతుంది. తను ఆపరేషన్ చేసేటప్పుడు కూడాను మాస్క్ పెట్టుకుంటాడు కదా, ఆపరేషన్ చేసేస్తూ ఉంటాడు ఫాస్ట్ గాను. చేస్తున్న సమయంలోని తను ఏదో మర్మరింగ్ చేస్తున్నట్టుగా పక్కనున్న వాళ్ళు అయితే అబ్జర్వ్ చేసేవారు. తను ఏదో అంటూ ఉంటాడు. ఆపరేషన్ లో అదే సీక్రెట్ అనుకుంటాను అని కొంతమంది అయితే చెప్పుకుండేవారు. మరి ఇలానే కొంతకాలం అయితే గడిచింది. ఒకరోజు ఒక పేషెంట్ వచ్చాడు. ఇలా ఏం బాలేదు, తన న్యూరో సిస్టమ్ అంతా కూడాను చెడిపోయింది, తను బతికే ఛాన్సెస్ అయితే లేవు, మీరు రప్పించామండి అని చెప్పేసి ఆ కంట్రీ వాళ్ళు స్పెషల్ గా తిన్ని పెట్టుకున్నారనమాట ఆపరేషన్ చేయడానికి. పెడితే తిను అక్కడికైతే వెళ్ళి పేషెంట్ పరిస్థితి అంతా కూడా చూసి మిగతా వాళ్ళు వస్తారు కదా, వాళ్ళందరూ వచ్చారు. ఈలోగా లేట్ గాను ఒక అమ్మాయి అయితే వచ్చింది, మాస్క్ పెట్టుకొని ఉంది. ఆ అమ్మాయి రూమ్ లోకి రాగానే తినేంటంటే అటుపక్క తిరిగి పేషెంట్ కేస్ షీట్ అయితే చూస్తున్నాడు అనమాట. చూస్తున్న సమయంలోని ఈ అమ్మాయి ఆ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే తన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయినట్టుగానైతే ఒక్కసారిగా బూమ్ అందనమాట. అనేసరికి తను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అమ్మాయి మాస్క్ పెట్టుకొని ఉంది. అలానే చూస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, ఈ అబ్బాయికి రోజు కల్లోని రన్ అవుతున్న ఆ ఫేస్ అదే ఆ అమ్మాయి చూసి దగ్గరికి వెళ్ళాడు. సార్ అని అంది. అనేసరికి మళ్ళీ స్పృహలోకి అయితే వచ్చాడు, నార్మల్ గా అయ్యాడు. పేషెంట్ కి అన్ని బాగున్నాయి లేదో చెక్ చేయండి అని చెప్పాడు. ఉన్నాయి సార్ అని చెప్పేసింది. తను గబగబా ఆపరేషన్ అయితే చేస్తున్నాడు. ఓ పక్క నుంచి ఏవో మర్మరింగ్ చేస్తున్నాడు, అంటే మంత్రాలు ఏవో చదువుతున్నాడు, లోపల చదువుతున్నాడు. ఓ పక్క నుంచి తనైతే చూస్తున్నాడు. తను అనుకుంది, ఇదేంటి ఆపరేషన్ చేయమంటే నా కసి చూస్తున్నాడు, వీడు అసలు కరెక్ట్ గా చేస్తాడా చేయడా అంటూ కొంచెం తేడాగానైతే చూసి తన పని అయితే తను చేసుకుంటుంది. ఈలోగా ఆపరేషన్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసేసారు. ఆపరేషన్ అయిపోయింది, వీళ్ళందరూ బయటకైతే వచ్చేస్తున్నారు. ఆ సమయంలో వినీత్ అయితే ఆపి మరీ అడిగాడు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి మీ పేరేంటి అని. తను కూడా ఇండియా నుంచే వస్తున్నాను అని చెప్పింది. పలానా దగ్గర చేస్తున్నాను, వీళ్ళు నన్ను హైర్ చేసుకున్నారు, అందుకే వచ్చాను అని చెప్పింది. ఇంకా సరే కాఫీకి వస్తారా అని అడిగితే పెద్ద డాక్టర్ కాఫీకి రమ్మంటున్నాడు, సరే అని ఒప్పుకుంది. వెళ్ళారు.
తన్నే అలానే చూస్తూ కూర్చున్నాడు అనమాట. తనేమో సిగ్గుపడుతుంది, ఏంటి ఈయన అని అనుకుంది. సర్లే నాకేం పెద్ద ఫీలింగ్స్ లేవు అని కామ్గానైతే కూర్చుంది. ఏంటి సార్, ఇంకేంటి విషయాలు, ఎందుకు పిలిచారు ఏంటి అని అంటే, ఏం లేదు కాసేపు మీతో మాట్లాడాలనిపించింది అందుకే పిలిచాను అని చెప్పి తిన గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చెప్తున్నాడు. నన్ను ఎప్పుడైనా చూసారా అని అడిగాడు. అడిగితే మీరు ఫేమస్ అని తెలుసు కానీ మిమ్మల్ని ఎప్పుడూ డైరెక్ట్గా నేను కలవలేదుగా అని అంది. కానీ మిమ్మల్ని నేను చాలాసార్లు చూశాను అని అనేసాడు. అనేసరికి నన్నెప్పుడు చూసారు మీరు అని అడుగుతుంది. అడుగుతుంటే నా కలలో అంటూ మళ్ళీ ఆపేశాడు. ఆపేసి మళ్ళీ తనలో తాను ఏదో చాంట్ చేసుకుంటున్నాడు. ఆగండి ఏంటి, ఏం చాంట్ చేస్తున్నారు అని అంటుంది. అంటుంటే అదేం లేదు అంటూ మళ్ళీ తనతోనైతే మాట్లాడుతున్నాడు. అడిగిన తర్వాత తన పర్సనల్ విజిటింగ్ కార్డు ఇచ్చి, ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లం అయితే నేను ఫ్రీగా చూస్తాను, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీరు ఫ్రీగా చూస్తాను అని చెప్పేసి తన కార్డు అయితే ఇచ్చాడు. అయితే మంచి డాక్టరే అనుకుంది. ఇంకా కార్డు అయితే తీసుకొని ఇద్దరు ఎవరి మటుకు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. తిను పేషెంట్ దగ్గరికి అయితే వెళ్ళింది. ఆ పేషెంట్ ఎవరైతే సర్జరీ అయిందో ఆ పేషెంట్ దగ్గరికి అయితే వెళ్ళి అంతా బాగుందని చెక్ చేస్తూ ఆ పేషెంట్ని అయితే ఇలా టచ్ చేసిందనమాట. టచ్ చేసి ఏం కాదులే బాగుంటుంది ఈయనకి అని అంటూ ఇలా అన్నది. అనేసరికి అతని రీడింగ్స్ అన్ని కూడా నార్మల్ గానైతే కనిపిస్తున్నాయి, నార్మల్ గా అయిపోతున్నట్టుగానైతే కనిపిస్తున్నాయి. పక్కనున్న నర్స్ అయితే అది చూసింది. మేడం, అదేంటి మేడం, మీరు చెయ్యగానే ఇప్పటి వరకు హార్ట్ బీట్ అంతా కూడా రేజింగ్ లో ఇబ్బందికరంగానైతే ఉంది, మీరు చెయ్యగానే నార్మల్ అవుతుంది, మీ హస్తవాసి కూడా చాలా మంచిది అని అంటుంది. అదేం లేదులే సార్ కన్నా కాదులే అంటూ చెయ్యి అయితే తీసేసింది. తీగానే మళ్ళీ అన్ని కూడాను ఇంతకు ముందు ఎలా ఉన్నాయో అలాగైతే కనిపిస్తున్నాయి అన్నమాట. చూడండి మేడం మళ్ళీ ఎలా అయిపోయాయో అని అంటూ ఉంటే మళ్ళీ వేసింది. ఈసారి క్లియర్ గా వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. నేను చెయ్యి వేస్తే ఆ పేషెంట్ మీద అంత నార్మల్ గానైతే అవుతుంది, తీసేగానే మళ్ళీ అన్ని ఇబ్బందికరంగానైతే ఉన్నాయన్నమాట. సర్లే కాసేపు కూర్చుంటాను నేను ఇతని దగ్గర, ఎందుకనో ఇతన్ని చూస్తూ ఉంటే నాకు ఎప్పుడో తెలిసేమో అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి కూర్చుంది. కాసేపు అలానే అక్కడ ఏదో తన కేస్ షీట్ అయితే చూస్తున్న సమయంలోనే చేసి సరే నాకు ఇంకా పని ఉంది నేను వెళ్తానని చెప్పేసి అయిపోయింది. అలాగా 2 days అయితే అయిపోయింది. తిను వినీత్ మళ్ళీ రిటర్న్ ఇండియాకి అయితే వచ్చేసాడు. తన పని కూడా తను చూసుకొని ఇండియాకి బయలుదేరుతున్న సమయంలోని ఒకసారి పేషెంట్ దగ్గరికి అయితే వెళ్ళిందనమాట. అయితే వచ్చాడు, పెద్దగా మాట్లాడట్లేదు, బట్ స్పృహలోకి వచ్చాడు. సక్సెస్ఫుల్ గా తన ఆపరేషన్ అయితే అయిపోయింది. వెళ్ళి గారికి అని అడుగుతోంది అక్కడ నర్స్ ని. అడుగుతుంటే చాలా బాగా క్యూర్ అయ్యారు మేడం, కాకపోతే మాట్లాడట్లేదు, అంత వేరంగా రాదు కదా అని అంటున్న సమయంలో దగ్గరికి వెళ్ళి చూస్తుంది అనమాట, చెక్ చేస్తున్న సమయంలోని కళ్ళు తెరిచాడు అతను. తెరిచి సడన్ గా తన్ని చూసి అమ్మ మరకతవల్లి అని అన్నాడు. మరకతవల్లి అనేసరికి ఇదేంటి, ఎవరా మరకతవల్లి అని అంది ఈ అమ్మాయి. నా పేరు మరకతవల్లి కాదు శ్రీవల్లి అని చెప్తుంది. శ్రీవల్లి అని చెప్తుంటే అమ్మా మరకతవల్లి నేనమ్మా మీ అన్నయ్యని అని అంటున్నాడు. అంటుంటే తనకేం అర్థం కాలేదు. మా అన్నయ్య, మీ ఏజ్ ఏంటండి, నా ఏజ్ ఏంటి, ఈయనకి ఆపరేషన్ చేసినప్పుడు ఏమైనా తల్లోని అటు దిట్టు ఇటు దట్టు అయ్యిందా ఏంటి అని పక్కన నర్స్తోనైతే అంటుంటే ఏమో మేడం ఇప్పుడు వరకు అంటే వాళ్ళని బాగానే గుర్తుపట్టాడు, ఇప్పుడు ఇలా అంటున్నారు ఇతను అని అంటే అతను ఇలా అంటూ మళ్ళీ కాస్త డ్రౌజీగానైతే అయిపోయింది. ఆయన అలానే చూస్తూ ఉండిపోయాడు. ఇంకా తినైతే వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా ఇండియా వాళ్లే. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ కంట్రీకి అయితే తీసుకువెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించారనమాట. అయితే మరి డాక్టర్ తన పని చేసుకొని తను మళ్ళీ రిటర్న్ అయితే ఇండియా వచ్చేసింది. ఈలోగా వినీత్ కి ఇంకా తనే జాస్ అనమాట, 24/7 తన జాస్లోనే ఉంటున్నాడు. ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. ఒక రోజులోని కనీసం ఒక 2-3 ఆపరేషన్స్ ఈజీగా చేసేసిన అతను
ఇప్పుడు అలా చేయలేకపోతున్నాడు. సింగిల్ ఒక ఆపరేషన్ కి మాత్రమే తను టైం కేటాయించగలుగుతున్నాడు. అది కూడా నించొని గంటలు గంటలు నించొని జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది కదా. సో తను ఏంటంటే ఖాళీగా ఉండేటప్పుడు ఒక్క క్షణం పడుకున్నాడంటే చాలు తనే జ్ఞాపకం వస్తుంది. వస్తూ అంటే ఎందుకు ఈ అమ్మాయి ఇంతలాగా డిస్టర్బ్ చేస్తుంది నన్ను, ఏంటి అసలు నాకు ఈ అమ్మాయికి రిలేషన్ ఏంటి అని చెప్పేసి తను అలాగా ధ్యానంలో ఉండే తన పూర్వజన్మ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, చాలా ప్రయత్నిస్తున్నాడు. తనకి గుర్తుకు రావట్లేదు. మధ్యలోనేమో 1-2 సార్లు తనకైతే కాల్ చేశాడు. కాల్ చేస్తే ఒకసారి లిఫ్ట్ చేయలేదు, రెండోసారి కూడా మళ్ళీ కాల్ చేశాడు. రెండోసారి నేను బిజీగా ఉన్నానండి, మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పేసి కట్ చేసేసింది. సరే ఇంకెలా లాభం లేదు, వీలైతే తనని ఒకసారి మీట్ అవుదామా అని చెప్పేసి తనకి మెసేజ్ అయితే చేశాడు. వీలైతే ఒకసారి మిమ్మల్ని కలవచ్చా అని. ఏంటి డాక్టర్ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు నా మీద అనుకుంది. ఇంకా సరే మీట్ అవుదాంలే, బాగోదు పెద్ద డాక్టర్ గారు కదా అని చెప్పేసి సరే అని ఓకే చెప్పింది. వీకెండ్ సండే, ఆ రోజు అమావాస్య కూడాను. ఆ రోజు వీళ్ళిద్దరూ మీట్ అవుదాం అనుకున్నారు. అంటే వీళ్ళు డాక్టర్స్ కదా, అలాంటివి ఏం పట్టించుకోరు. సో అలాగే మీట్ అయ్యారు. మీట్ అయిన సమయంలోని వీళ్ళు ఏంటి అని అంటే ఒక పెద్ద హోటల్కి అయితే వెళ్ళారు. అక్కడ కూర్చొని ఏం తింటావా అని అడిగితే ఏదో సాఫ్ట్ గా కొంచెంగా లైట్ గా తీసుకుంటాను, నైట్ టైం కదా ఎక్కువ తిన్ను నేను డిన్నర్ అని చెప్పేసి అంటే సరే ఏదో సాఫ్ట్ గానే తీసుకున్నారు. ఇద్దరు తింటున్న సమయంలోని తినేమో మళ్ళీ అడుగుతున్నాడు అనమాట, మీరెక్కడ, మీ ఇల్లు ఎక్కడ, మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉండేవారు అన్ని అడుగుతున్నారు. ఇవన్నీ ఈయనకెందుకు అనుకుంది. సరే చెప్పింది, మా పేరెంట్స్ కూడా ఇలా డాక్టర్సే. వాళ్ళ గురించి మాట్లాడిన తర్వాత తినైతే ప్రపోజ్ చేశాడనమాట. ప్రపోజ్ చేసి ఏకంగాను తన కోసం ఒక డైమండ్ రింగ్ అయితే తీసుకొచ్చాడు. అది తీసుకొని తన చేతికి అయితే పెట్టేసరికి తను షాక్ అయిపోయింది అనమాట. షాక్ అయిపోయి వెంటనే తీసేసి సారీ సార్, ఇలాగా మీరు చేయడం నాకు నచ్చలేదు అని తన చేతికి అయితే ఇచ్చింది. ఇస్తే శ్రీవల్లి అంటూ తన చేతిని అయితే పట్టుకున్నాడు. నువ్వు నో అంటే నేనేం చేయలేను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఏంటో తెలీదు, నువ్వు రోజు నాకు కల్లోకి వచ్చేదానివి ఇలా అని చెప్తున్నాడు. దానికి చాలా ఎంబారసింగ్ గానే అయితే ఉంది. సార్ చెయ్యి వదలండి సార్ అని అంటుంటే తనకి అసలు వదలబుద్ధి అవ్వట్లేదు మాట. అందంగా కనిపిస్తుంది. శ్రీవల్లి నన్ను వదిలి వెళ్ళిపోకు, ప్లీజ్ మరకతవల్లి నన్ను వదిలి వెళ్ళిపోకు అని అంటున్నాడు. అనేసరికి మరకతవల్ల, ఎవరా మరకతవల్లి, నా పేరు శ్రీవల్లి అంటూ తన చెయ్యి వదిలించుకుంది. ఇదేంటి, ఆ రోజు ఆ ముసలాయన కూడా మరకతవల్లి అన్నాడు, ఇప్పుడు తినకెలా తెలుసు, అయినా ఎందుకు నన్ను మరకతవల్లి అని అంటున్నారా అనుకుంది. వెనకతలో వెళ్తే సారీ ఏమి అనుకోద్దు, నేనేంటో పిచ్చిగా మాట్లాడాను నీతోని, సారీ అని చెప్పుకొచ్చాడు. సరే సార్ ఏం అనుకోండి, ఇంకో రోజు మీట్ అవుదాం, ఇప్పుడు నా మూడేం బాగాలేదు అని చెప్పేసి తనైతే వెళ్ళిపోయింది. నా గురించి ఆలోచిస్తుంది అనమాట. ఏంటి ఇలా పిలిచి రింగ్ తొడగడానికి చూశాడు, పైగా ఇలా పిలుస్తున్నాడు, ఏంటి ఇతను అని అనుకుంటూ డ్రైవ్ చేసుకుని వెళ్తుంది. ఈలోగా వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. తన వెనకాతలే వెళ్తుంటే ఈలోగా అట్నుంచి ఒక కార్ వచ్చి డాష్ ఇచ్చింది. ఈ అమ్మాయి కార్ని డాష్ ఇవ్వగానే శ్రీవల్లికి దెబ్బ అయితే తగిలిసింది. ఇక్కడ వెంటనే తను కార్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి తను తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాడు. హాస్పిటల్లోని ట్రీట్మెంట్ అయితే అవుతుంది. ఈలోగా తనకి అది చిన్న దెబ్బే, పెద్ద దెబ్బ ఏం కాదు, కాకపోతే షాక్ లో ఉందన్నమాట. కొంచెం డ్రౌజీగా ఉంది. కళ్ళిప్పి చూసేసరికి ఎదురుగాను తినైతే కనిపిస్తున్నాడు. కాకపోతే తను డాక్టర్ సూట్ లో ఉంటే తనకి మటుకు డాక్టర్ సూట్ లో కనిపించట్లేదు, మరో విధంగానైతే కనిపిస్తున్నాడు. తన ఫేస్ కూడాను అంటే పాత వాళ్ళు ఉంటారు కదా, ఆ రకంగానైతే కనిపిస్తున్నాడు. తన వేషధారణ అంతా కూడా మారిపోయిందనమాట. చూసి శంకర్ అని అంటుంది. అనేసరికి తినొచ్చాడు వినీత్. వచ్చి ఏంటి ఎవరు శంకర్ అని అంటున్నాడు. నువ్వే శంకర్ అని అంటూ ఉంటే తనకేం అర్థం కాలే. శంకరా, నా పేరు వినీత్, మర్చిపోయావా, నేను నీలా డాక్టర్నే అని అంటున్నాడు. అప్పుడు తన కాసు ఒకసారి అయితే చూసుకుంది.
ఇదేంటి ఇలా ఉన్నాను నేను, నా బట్టలేవి అంటూ అక్కడున్న దుప్పటైతే ఇలా కప్పుకుందనమాట. కప్పుకుంటే తనకు అర్థం కాలేదు, ఇదేంటి ఇలా చేస్తుంది, ఇలా బిహేవ్ చేస్తుంది అని. ఏమైంది నీకు, ఒక్క నిమిషం ఆగు అంటూ తన కళ్ళ మీద లైట్ కొట్టి అయితే చూశాడు. మళ్ళీ ఒక్కసారిగా తనకి ఏదో అయ్యి మత్తుగాను నిద్రలాగా అయితే వచ్చేసింది. తను నిద్రలోకి అయితే జారుకుంది. బహుశా ట్రామాలో ఉంది, అందుకనే ఇలాగా బిహేవ్ చేస్తుంది అనుకున్నాడు. అయిపోయింది. ఆ నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోయింది. సరే ఇంకా ఎవరి మటుకు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి వినీత్ అంటే ఇష్టం పెరిగింది తనకి. ఎందుకో తెలీదు, తన దగ్గరికి వెళ్ళాలి, తనతో మాట్లాడాలి, ఈ ఇష్టం అయితే ఎక్కువైపోయింది. తనకి కాల్స్ చేయడం మొదలు పెట్టింది. అలాగే తనతోనే ఎక్కువ మాట్లాడుతూ ఇద్దరు బయట కలుసుకోవడం అయితే మొదలు పెట్టారు. ఇంకా ఒకరికొకరు వాళ్ళ లవ్ని అయితే ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. తన రింగ్ అయితే పెట్టాడు అండ్ అలాగే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సరే ఇంక ఇంట్లోనైతే అందరికీ చెప్పేసి, ఎలాగా వెల్ సెటిల్డ్ కదా ఇద్దరు కూడాను, పేరు పొందిన డాక్టర్స్ పైగా. అయితే పెళ్ళి అయ్యే లోపు వాళ్ళు ఒక ట్రిప్ కి వెళ్దామని అనుకున్నారు. మరి అలానే వాళ్ళైతే ఆ ట్రిప్ కి అయితే వెళ్లారు. అదొక హిల్ స్టేషన్ అన్నమాట. చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా. అంటే 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఈస్ట్ కాశీ డిస్టిక్ లోని ఈస్ట్ కాశీ హిల్స్ అని చెప్పేసి ఉంటుందండి. అది చాలా ఫేమస్. అక్కడికైతే వెళ్ళారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలోని తిరుగుతారు కదా, అదంతా తిరుగుతున్నారు, చూస్తున్నారు. ఆ సమయంలోని వీళ్ళు ఒక పేషెంట్ కి ట్రీట్మెంట్ చేశారు కదా, ఆ పేషెంట్ విశ్వనాథ్ పేషెంట్ తను వాకింగ్ అని చెప్పేసి వచ్చాడు. సడన్ గా వీళ్ళిద్దరిని ఆయన అయితే చూసి గట్టిగా అరుస్తూ పిలుస్తున్నాడు అనమాట. మరకతవల్లి అని పిలుస్తూ అంటే సడన్ గా తిను వెనక్కి అయితే తిరిగి చూసేసరికి అమ్మ మరకతవల్లి అని దగ్గరికి రాబోతుంటే అట్నుంచి ఫాస్ట్ గాను ఒక కార్ అయితే వచ్చేస్తుంది. ఆగండి అంటూ తినే ఆగమని చెప్పి అవతలకైతే వెళ్ళిందనమాట. దాన్ని చూస్తూ మురిసిపోతూ ఇలా పట్టుకొని, అమ్మా నన్ను క్షమించమ్మా మరకతవల్లి, నన్ను క్షమించమ్మా అని ఏడుస్తుంటే, ఏమండి నేను మరకతవల్లి కాదండి, మీకు ఆపరేషన్ చేసినప్పుడు నేను ఉన్నాను అక్కడ, నా పేరు శ్రీవల్లి, నేను డాక్టర్ని, అదిగో ఆయనే మీకు ఆపరేషన్ చేశారు అది ఇది అని చెప్తుంటే తను కాసి చూస్తూ కోపంగానైతే చూస్తున్నాడు. తను కాసి ఇలాగా చూస్తుంటే, ఆ శంకర్ గడ అని నాకు ఆపరేషన్ చేసింది, ఆ శంకర్ గడ అని అంటూ ఉంటే ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు శంకర్ ఎవరు అని. అంటే ఈ లోపు తను కూడా వచ్చాడు. ఏంటండి ఎలా ఉన్నారు ఏంటి అని అంటే, నీ వల్లనే రా మా మరకతవల్లి మాకు దూరం అయిపోయిందని తిడుతుంటే, అంకుల్ ఎందుకు అంత పానిక్ అవుతున్నారు, ఏమైంది అసలు, ఎవరితో మాట్లాడుతున్నారంటే, నీ వల్లనే రా శంకర్ అని అంటూ తను కళ్ళు తిరిగి స్రో తప్పి పడిపోతుంటే వీళ్ళిద్దరూ పట్టుకున్నారు. అయ్యో పాపం ఈయన ఎక్కడి నుంచి వచ్చారో, ఇక్కడే కావాలా అంటూ అక్కడ దగ్గర ఉన్న వాళ్ళని అయితే అడిగారు. వాళ్ళ ఇల్లు అదిగోండి అటుపక్క విల్లా అని చూపిస్తే వీళ్ళు ఏంటంటే అతన్ని అయితే ఇంటికి చేరుద్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళేసరికి అక్కడ ఇంకొక ఇద్దరు అన్నదమ్ములు అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళ తాలూకు వాళ్ళు అందరూ కూడా ఉన్నారనమాట. ఏమైంది అన్నీకి ఏమైంది అనుకుంటూ బయటకైతే వచ్చి వీళ్ళిద్దరిని చూశారు. అందరూ స్టన్ అయిపోయారు. వీళ్ళిద్దరిని చూసి స్టన్ అయిపోయి అలానే చూస్తున్నారనమాట. ఏంటి వీళ్ళు మళ్ళీ వచ్చారు, ఎలాగా వాళ్ళేనా కాదా అని పరీక్షగానైతే చూస్తున్నారు. ఈలోగా లోపలికైతే తీసుకువచ్చి సోఫా మీద అయితే పడుకోబెట్టారు. ఏం జరిగింది అన్నీకి ఏం జరిగింది అని మిగతా వాళ్ళు అయితే అడుగుతుంటే, ఏమోనండి తెలీదు, మేము వస్తుంటే ఇలా కనిపించారు, ఇలా మాట్లాడి పడిపోయారు అని చెప్పుకొచ్చారు వాళ్ళిద్దరు. చెప్పుకొస్తుంటే ఈలోగా వీళ్ళిద్దరూ వెనక్కి ఇలా తిరిగేసరికి ఎదురుగా పెద్ద ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట. ఈ శ్రీవల్లి ఉంది కదా, శ్రీవల్లి పాతకాలం అమ్మాయిలాగా పాపిడి బిళ్ళ ఇవన్నీ పెట్టుకొని ఇలా మేలు ముసుగు వేసుకొని చక్కగా రాణిలాగా తయారయ్యి అయితే ఉంది. ఆ పెద్ద ఫోటోలో అయితే కనిపిస్తుంది అనమాట. అది చూడగానే అలానే ఉండిపోయింది శ్రీవల్లి. ఉండిపోయేసరికి ఈలోగా మిగతా వాళ్ళు ఉన్నారు కదా అన్నదమ్ములు, వాళ్ళు వచ్చి నీకు ఇప్పటికైనా గుర్తొచ్చిందమ్మా మరకతవల్లి అని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతుంటే తనకి ఏం అర్థం కాలేదు, బ్లాంక్ గా అలాగే ఇద్దరు చూసుకొని ఉన్నారనమాట ఏమైందని. ఈలోగా వివేక్ ఏవో మంత్రాలు తను యాదృచ్ఛికంగా
నోటంట వల్లిస్తున్నాడు అనమాట. వల్లిస్తూ అంటే ఇదిగో వీడి వల్లనే మాకు దూరం అయిపోయావు అని వాళ్ళైతే అంటున్నారు. అంటుంటే సడన్ గా వివేక్ ఏమైంది నీకు అని అంది. అనేసరికి మళ్ళీ నార్మల్ అయ్యాడు. అయితే అసలు ఏంటి మీరు ఇలా ఉన్నారేంటి అని అడుగుతున్నారు వాళ్ళు. అడుగుతుంటే మేము ఇలా ఉండడం ఏంటండి, మేమిద్దరం డాక్టర్స్, పెళ్లి చేసుకోబోతున్నాము, సరదాగా ఏదో ట్రిప్కి అయితే వచ్చాము, ఇక్కడ ఈయన కనిపించారు, ఇలా తీసుకొచ్చారు అని అంటే ఇలా రండి అంటూ లోపలికి అయితే తీసుకువెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళ గురించి అయితే చెప్పారనమాట. 70 ఏళ్ల క్రితం జరిగిన విషయం ఇది. ఏంటి అని అంటే వీళ్ళకి ఒకగానొక చెల్లెలు అనమాట. 7 అన్నదమ్ములు. 7 అన్నదమ్ముల్లో ఇప్పుడు కేవలం 4 ఉన్నారు. మిగతా 3 చనిపోయారు. అయితే ఈ 7 తర్వాత పుట్టిన అమ్మాయి మరకతవల్లి అనమాట. చిన్నప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా గారాబంగానైతే పెంచుకున్నారు. ఇంటికి యువరాణి అనమాట. అంటే వాళ్ళకి ఉన్న ఆస్తికి మరి అంతా కూడాను ఈ అమ్మాయి పుట్టిన తర్వాతే వాళ్ళైతే సంపాదించుకోవడం జరిగింది. అయితే చాలా గారాబంగానైతే చూసుకునేవారు. ఏంటి అని అంటే మూలికా వైద్యము ఇలాంటివి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను నయం చేసేవారు అనమాట. బాగా ఫేమస్. ఈ మరకతవల్లి కూడా వాళ్ళ నాన్నగారితో కూర్చొని ఇవన్నీ నేర్చుకొని చిన్నప్పటి నుంచే చక్కగా అందరికీ చేసి పెట్టేది. ఆ అమ్మాయి హస్తవాస్ చాలా మంచిదన్నమాట. సో దానివల్ల ఏంటి అని అంటే తొందరగా అందరికీ కూడా క్యూర్ అయిపోయేది. అందరూ ఈ అమ్మాయి చేతే అన్ని కూడా కొంచెం ఒక 16 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ అమ్మాయి కూడా వాళ్ళ నాన్నగారితో కూర్చొని అన్ని చేస్తూ ఉండేది. అయితే ఒక రోజు ఏమైంది అని అంటే ఈ శంకర్ ఎవరైతే ఉన్నాడో అదే వివేక్, అంతకుముందు శంకర్ అన్నమాట. ఈ శంకరు పెద్ద తాంత్రికుడు. ఏమైందో తెలీదు, ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఒక రోజు పడిపోయి ఉంటే కొంతమంది అటుపక్క వెళ్ళిన వాళ్ళు శంకర్ని అయితే తీసుకొని వచ్చి వీళ్ళ దగ్గర అయితే వేశారనమాట. ఇలాగా ఇతను మాకు అక్కడ కనిపించాడు, ఏమైందో తెలీదు, ఇలాగా నా స్పృహ లేదు అని చెప్తే సరే మేము చూస్తామని చెప్పేసి ఆ అమ్మాయి మరకతవల్లిని ఇంకా వాళ్ళ నాన్నగారు కలిసి బాగు చేశారు. అతన్ని చేస్తున్న సమయంలోని మరకతవల్లిని ప్రేమించాడు. తిను కూడాను తన్ని ప్రేమించిందనమాట. శంకర్ కూడా బాగానే ఉండేవాడు. అయితే ప్రేమించాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే తెలిసి ఇంకా చెదగబాది ఇంట్లో నుంచి పంపించేశారు. అప్పటి వరకు పెట్టుకొని నయం అయితే చేశారు. ఇంక ఎప్పుడైతే ఇలాగా వాళ్ళ చెల్లి మీదే కాసాడో మొత్తం చెదగబాది పంపించేశారు. అయితే వీడేం చేశాడు, ఆ అమ్మాయిని కలవడానికి అప్పుడప్పుడు కలవడం, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను చేసుకుందే నేను నా జీవితం లేదు, వ్యర్థం, నాతో వస్తాను, నేను ఎలాగున్నా నాతో కలిసి బతుకుతాము అనుకుంటే నాతో వచ్చేసే అని చెప్పేసి తనేమో అన్నాడు. అంటే సరేనని చెప్పేసి నిర్ణయం తీసేసుకొని ఇంట్లో వాళ్ళు అందరూ పడుకున్న సమయంలోని ఒక అమావాస్య రోజు రాత్రి తనతోనైతే వెళ్ళిపోతే తీసుకువెళ్ళి డైరెక్ట్ గాను అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, అక్కడ కొన్ని గృహలు అయితే ఉంటాయన్నమాట. ఆ గృహల్లోనే వీడు నివసించేవాడు. వాడు కావాలని వీళ్ళ ఇంటికి అయితే చేరుకొని తిన్న ట్రాప్ చేయడం కోసమే చేరుకున్నాడు. అసలు విషయం ఏంటి అని అంటే తిను మూలా నక్షత్రంలో పుట్టింది, పైగా అమ్మవారి భక్తురాలు దాన్ని తెలుసుకొని ఇలా బలికైతే కావాలి అని చెప్పేసి, పైగా కన్య కూడా అని తెలుసుకొని ట్రాప్ చేసి తీసుకొచ్చి ఆ రోజు బలి ఇవ్వడానికి అయితే తీసుకొచ్చి ఒక పానీయం అయితే ఇచ్చాడు. ఇది తాగు, ఇందాక నుంచి ఏమీ తినలేదు, తాగలేదు, చాలా దూరం నడిచాం కదా అని చెప్పేసి ఇస్తే పాపం తెలియక తాగేస్తే కొంచెం మత్తులోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత వీడేం చేశాడు అని అంటే జాగ్రత్తగా పద అక్కడికి వెళ్దాం అని చెప్పేసి గృహ లోపలికి అయితే తీసుకువెళ్లేసరికి అప్పుడు చూసింది పెద్ద తార అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తోంది. అది చూడగానే భయం వేసేసింది తినికి. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చు, ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే ఏం లేదు అంటూ తన్ని తీసుకొచ్చి నీకు మత్తుగా ఉందా అని అన్నాడు. అవును అంటే ఇలా రా, ఇక్కడికి వచ్చి ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా, స్నానం చెయ్యి, మత్తు వదిలేస్తుంది అని అంటున్నాడు. అంటే ఇప్పుడు స్నానం చేయడం ఏంటి అని అంటే ఇప్పుడు వరకు మనం అంత దూరం పరిగెత్తి వచ్చాం కదా, అంతా మాసిపోయింది, బట్టలు విని స్నానం చేయి అని అక్కడ తీసుకొచ్చి తన మీద నుంచి కుండతో నీళ్లు అయితే పంపేశాడు.
చల్లటి నీళ్లు, వణికిపోతుంది. ఇదిగో బట్టలు వేసుకో అంటూ వేరొక బట్టలు అయితే ఇచ్చాడు, తెల్లటి వస్త్రాలు. అవైతే వేసుకుంది. వేసుకుంటే రా ఇలా రా అంటూ తన చేయి పట్టుకొని జాగ్రత్తగానైతే తీసుకొచ్చి బలి ఇవ్వడానికి కూర్చోబెట్టి తన మంత్రాలు అయితే చదువుతున్నాడు. తన మీద పసుపు కుంకుమ అయితే వేస్తున్న సమయంలో తిను కూడా దేవి భక్తురాలే, అమ్మవారి భక్తురాలే, కాళిక అమ్మవారి భక్తురాలే, కూడా సాధకురాలే. కొంచెంగాను మంత్రతంత్ర విద్యలు వచ్చిందాయే. అందుకనే హస్తవాసి బాగుండబట్టి అందరికీ ట్రీట్ చేయగలిగింది. అయితే వెంటనే తను ఇచ్చిన మందు అంతగా పనిచేయలేదు. మత్తు కొంచెం వదిలింది. ఏం చేస్తున్నావు శంకర్ అని అడిగింది. అడుగుతుంటే మాట్లాడకుండా ఇంకా మంత్రాలు అయితే చదువుతున్నాడు, తన మీద వేస్తున్నాడు. అలాగా వేస్తూ ఉంటే నవ్వి నిన్ను ఎంతగానో ప్రేమించాను, నా వాళ్ళు పరువు పోతుందని కూడా ఆలోచించకుండా నిన్ను నమ్మి నీ వెంట వచ్చాను చూడు, నాకు జరగాల్సిందే. అలాంటి వాడు అని నాకు కొంచెంగా సూచాయిగా తెలిసినా కూడాను నీ వెనకాతలు అయితే వచ్చాను. నేను నమ్మి నా వాళ్ళ గురించి ఆలోచించలేదు. వాడు మార్చుకోగలను, మారుతాడు అని అనుకున్నాను. కానీ నువ్వు మారలేదు. నన్ను చంపుదామని చూస్తున్నావు, నన్ను బలి ఇద్దామని చూస్తున్నావు. సరే, నీ ప్రేమ కోసం నేను బలిని అయిపోతాను. కానీ 7 జన్మలకి కూడాను నీతోనే ఉండాలని, నీ భార్యగా జీవించాలని ఆశతో వచ్చాను. నన్ను గనక నువ్వు చంపినట్లయితే ప్రతి జన్మలో కూడాను నువ్వు నన్ను వెతుక్కుంటూ నా కోసం వస్తావు. నువ్వు ఇప్పుడు చేసావు కదా ఈ సాధన అంతా కూడాను చెడు కోసం చేసావు. ఇక మీద నుంచి ఈ సాధన అంతా కూడా మంచి కోసం మారుతుంది. వచ్చే జన్మ అంటూ ఉంటే నువ్వు నా వెనకాతల నా గురించి అని వస్తావు. అంతేకాకుండా నీకు వచ్చే జన్మ ఈ సాధన ఏదైతే ఉందో ఇదంతా కూడా గుర్తుకుంటుంది. అలాగే ఈ సాధన మంచి కోసమే నువ్వు ఉపయోగిస్తావు. అర్థం కాకూడదు, ఇది మంచి కోసం ఉపయోగపడాలి. సరే, నన్ను చంపేయి, నన్ను బలి తీసుకో అంటూ తను అలానే కిందన ఒరిగిపోతే మంత్రాలు చదువుతూ బలైతే ఇచ్చేశాడు. ఈలోగానే ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న శక్తి అంతా కూడాను వెళ్లి అమ్మవారిలోనైతే చేరుకుంది. అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది అనే సమయానికి వాళ్ళ తాలూకు వాళ్ళు అయితే ఎత్తుకుంటూ ఈ గృహ దగ్గరికి అయితే చేరుకున్నారు. ఇంకా వాడిని ఎడాపెడా కొడుతూ పళ్ళు ఓడగొట్టేశారు. అంతేకాకుండాను కట్టేసి కొట్టి చంపేశారు. ఇద్దరు అక్కడే మరణించారు. శక్తులు ఉండి సాధన చేసుకొని అన్నీ ఉన్నా కూడాను ఇంకా ఏవో కావాలని వెంపట్లాడి మానవ జీవితాన్ని వృధా చేసుకొని ఇబ్బందుల పాలు అయిపోయి ఇలాగా వ్యర్థంగానైతే చనిపోయారు. అంటే దేనికి చెందకుండానైతే అయిపోయింది వాళ్ళ శక్తులు ఇద్దరివి కూడాను. అయితే మరి అమ్మవారి దీవెన అనుకోవాలో లేదనంటే చాలా మంది అంటారు, చనిపోయే ముందు ఎవరైనా ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుంది, అది వచ్చే జన్మలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అని అంటారు. అందుకనే జైల్లోని లేదనంటే ఇంకా ఎక్కడైనా కూడాను ఆఖరి కోరిక ఏంటో చెప్పండి అమ్మా, ఆఖరి కోరిక చెప్పండి అని అడుగుతూ ఉంటారు. కొంతమంది భోజనం పెట్టండి అని అడుగుతారు. అంటే వాళ్ళకి తర్వాత వచ్చే జన్మలోని ఆకలికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి అలా అనేవారు. మరి కొంతమంది ఏమో ఇలా కోరుకుంటారు, ఏంటి అని అంటే నా భర్తే నాకు మళ్ళీ కావాలి, నా భర్త కోసం నేను పుట్టాలి, లేదంటే నా కోసం పుట్టాలి అని చెప్పి. కొంతమంది ఏమో ఏవేవో రకరకాల కోరికలు అయితే కోరుతూ ఉంటారు. మరి అలానే జరుగుతాయండి, నిజంగానే జరుగుతాయి. ఆఖరి కోరిక అంటారు, అందుకనే లాస్ట్ విష్ అన్నమాట. మరి ఎప్పుడైతే అలా చనిపోయారో వాళ్ళిద్దరూను, ఈ అమ్మాయి ఆఖరి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరిందనమాట. ఈ రకంగా మళ్ళీ పుట్టారనమాట. అయితే వీళ్ళు ఎంతవరకు చెప్పారు, ఆ గృహ దగ్గరికి వెళ్లి కొట్టినంత వరకు చెప్పారు. ఆఖరి కోరిక ఇవన్నీ కూడా వీళ్ళైతే చెప్పలేదు. వాళ్ళ గురించి చెప్తున్న సందర్భంలోనే వీళ్ళకి అన్ని కూడా గుర్తొచ్చేసాయి ఇద్దరికిని. ఇద్దరు మొహాలు చూసుకున్నారు ఇలా ఒకసారిగాను. ఎప్పుడైనా కూడాను గుర్తుకు రానంతసేపే గతం గురించి తెలుసుకోవాలనే ఆశ ఉంటుంది ఎవరికైనా కూడా. ఒకసారి గతం తెలుసుకున్న తర్వాత పైగా ఎలాంటి గతాలు ఉండేటప్పుడు చాలా దారుణంగా ఉంటుంది తర్వాత లైఫ్ అంతాను. అయితే వాళ్ళిద్దరూ ఒక్కసారిగా అలాగా నిశ్చేష్లై ఉండిపోయారు. వాళ్ళేమో తిడుతున్నారనమాట, శంకర్ గారు వీడి వల్లనే అలాగా మా అమ్మాయి జీవితం అలాగైపోయింది, అర్ధాంతరంగా ముగిసిపోయింది, అది ఇది అని ఏడుస్తుంటే వెంటనే ఆ అమ్మాయి ఏమో ఆపి, ఏమండి నేను ఇప్పుడు మరకతవల్లిని కాదు, శ్రీవల్లి నా పేరు, అంతేకాకుండా నేను ఇప్పుడు డాక్టర్ని, ఆయన కూడా పెద్ద డాక్టరే, మేము దేశానికంటూ మన ప్రజలకంటూ ఉపయోగపడి మంచిగాను మా వృత్తిలోనైతే వెళ్తున్నాము, మాకు ఇలాంటివన్నీ చెప్పి మా మనసులు పాడు చేయకండి,
వెళ్ళొస్తాం ఇంకా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే మెల్లగా తప్పించుకున్నారు. వాళ్ళు ఆగమని అన్నా కూడా ఆగలేదు, వాళ్ళ మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఓ పక్కన అన్నిటికి బాధ, మరో పక్క ఏంటి అని అంటే పోన్లే తను పెళ్లి చేసుకోబోతున్నాను అనే సంతోషం, ఏంటో తెలియని డైలమాలోనైతే ఉన్నారు. ఇంకా ఇద్దరు కలిసి రిటర్న్ అయితే అవుతున్నారనమాట. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం కోసం రిటర్న్ అయితే అవుతున్నారు. ఇద్దరు మాట్లాడలేకపోతున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడలేకపోతున్నారు, మొహాలు ఒకరు చూసుకోలేకపోతున్నారు. ఏంటేంటో ఆలోచనలు వాళ్ళ మదిలోనైతే మెదులుతున్నాయి. ఇంకా వీళ్ళు రిటర్న్ అవుతున్న సమయంలోనే యాక్సిడెంట్ అయితే అయ్యింది. తర్వాత వీళ్ళు కళ్ళు తెరిచేసరికి వాళ్ళ హాస్పిటల్లోనైతే ఉన్నారనమాట. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అయితే వచ్చేసారు. వచ్చేసి ఎలా ఉన్నారు ఏంటి అని అంటే నార్మల్ గానైతే అయిపోయారు. అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మర్చిపోయారు. మళ్ళీ నార్మల్ గా వాళ్ళ లైఫ్ నైతే లీడ్ చేస్తున్నారు అయితే అయిపోయారు అనమాట. అంటే ఎలా అంటే నార్మల్ పీపుల్ లాగా అయితే అయిపోయారు. నార్మల్ గానే వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయడం మొదలు పెట్టారు. చక్కగా పెళ్ళయింది. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ అంతా కూడా బాగుంది. సో మరి ఇలా అయితే ఉంటుంది. కొంతమంది అనుకుంటారు తాంత్రికులు మళ్ళీ పుడితే వాళ్ళకి అవన్నీ గుర్తుంటాయా గుర్తుండవా అంటే ఉండొచ్చు కానీ ఈసారి మటుకు అవి ఆ వేలోనైతే వెళ్ళవు. అంటే రాంగ్ సైడ్ లోనైతే వెళ్ళవు, మంచికే వెళ్తాయి. వాళ్ళ లగ్నం అన్ని బాగుంటాయి. ఎవరికైతే పుట్టారో వాళ్ళ పుణ్యం వలన కావచ్చు, లేదు అని అంటే వీళ్ళ చేసుకున్న పుణ్యం వల్ల కావచ్చు, ఇంక ఎవరైనా వాళ్ళ కోసం ఇలా కోరుకున్నట్లయితే ఆ పుణ్యం వల్ల కావచ్చు, మళ్ళీ వాళ్ళకి రీబర్త్ అయితే ఖచ్చితంగా వాళ్ళు మారే ఛాన్స్ అయితే ఉంటుంది. ఛాన్స్ ఇవ్వాలి కూడాను. అండ్ అట్ సైడ్ అంటారా, అంటే సాధన వైపు అంటారా, ఆటోమేటిక్ గా అలాగా తాంత్రిక విషయాలు వాటి గురించి నేర్చుకోవాలనే ఆశ అయితే వాళ్ళలోని ఉంటూనే ఉంటుంది. సో ఇదన్నమాట. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. మళ్ళాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.